మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా తెలుసు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంని విస్తరించినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం హైదరాబాద్ పదవి వచ్చినా అది మీకోసమే. నేను పదవిని బాధ్యతగా భావిస్తే తప్పితే అది ఒక కిరీటం కాదు. పదవి అనేది ఒక బాధ్యత. మీ అదృష్టం, నా అదృష్టం, ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఉంటే తప్పకుండా భగవంతుడు ఆశీస్సుతోడు మనకు సమయం వచ్చినప్పుడు మంచి పదవి వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. నేను మళ్ళీ పార్టీ మారి రావద్దనుకున్నా, బీజేపీలో ఉండాలనుకున్నా. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ పార్టీ మారి ఎల్బీ నగర్కి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు హైదరాబాద్ కోటలో. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నా మునుగోడు ప్రజలే ముఖ్యం. మీరు ఏది ఇచ్చినా ఏది చెప్పినా మళ్ళీ మునుగోడు నుంచే చేస్తా అని చెప్పి